అలా నేను చేస్తున్నాం. సినిమాలు విడుదలైపోయాయి, సంక్రాంతి సినిమాలు. సంక్రాంతి బరిలో ఎవరి సత్తా ఏంటి అనే దాని మీద ఇప్పుడు బాగా టాక్ నడుస్తుంది టాలీవుడ్లో. అయితే ఏమాత్రం టెంపో తగ్గకుండా అనిల్ రావుపూడి మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించిన హైప్ని అలా తీసుకొచ్చేస్తున్నారు. ఎన్ని సినిమాలు విడుదలైనప్పుడు కూడా హైప్కి తగ్గకుండా. అది ఆయన టాలెంట్. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్న సినిమా గత ఏడాది రిలీజ్ అయిన సందర్భంగా కూడా అదే చేశారు. ఎందుకంటే పబ్లిసిటీ అనేది సినిమాల కలెక్షన్స్ని పెంచుతుంది. వివిధ రూపాల్లో ఆ టెంపోని క్రియేట్ చేసేటువంటి దాంట్లో అనిల్ రావుపూడి చాలా టాలెంటెడ్. అలాగే మెగా కాంపౌండ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది పిఆర్ఓలు అనుకోండి, లేదంటే కొంతమంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కానీ బాగా టెంపోని క్రియేట్ చేస్తున్నారు. థియేట్రికల్ రన్ని ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమాకి బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో విందును ఏర్పాటు చేశారు. సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ అవుతుంది కాబట్టి విందును ఏర్పాటు చేశారు. ఆ యూనిట్లో ఒక చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి అందరినీ ఇన్వైట్ చేశారు. చిరంజీవి గారు ఇన్వైట్ చేసి ఒక పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేశారు. ఆ విందును ఏర్పాటు చేయడం కూడా ఒక హైప్ని క్రియేట్ చేసింది మనశంకర వరప్రసాద్ సినిమాకి. ఎందుకంటే సక్సెస్ అయింది అని చెప్పి మౌత్ టాక్తో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేస్తున్నారు. ఈ డ్రైవ్లో మిగతా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు వెనకబడిపోయాయి. దాంతో బుక్ మై షోని కనుక మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా చిరంజీవి సినిమాలు ఉన్నటువంటి థియేటర్లు ఖాళీ ఉంటున్నారు. మిగతా హీరోలు ఇప్పుడు భర్త మహాశైలికు సినిమా బాగుంది యాక్చువల్గా, కానీ మీరు బుక్ మై షోకి వెళ్తే కనుక భర్త మహాశైలికు ఏదో ఒక షోకి టికెట్స్ లభిస్తున్నాయి. కానీ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్కి మీకు ఎక్కడ కూడా లభించట్లా. మనం బుక్ మై షోని చూద్దాం ఒకసారి. బుక్ మై షోని చూస్తే కనుక మనకి అర్థం. దీనికి కారణం ఏంది? ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు పబ్లిసిటీని టెంపో క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి గారి సినిమాకి. ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నారో లేదో పక్కన పెడితే ఆయన టీం మాత్రం బాగా థియేట్రికల్ రన్లో ఏమాత్రం తగ్గకుండా సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అనిల్ రావుపూడి కూడా వినూత్నంగా దాన్ని ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు పెట్టి ఆ సినిమా గురించి మాట్లాడుకునేలాగా ప్రేక్షకులు ఆయన వ్యూహాత్మకమైనటువంటి పబ్లిసిటీని చేస్తున్నారు. అందుకే మీరు బుక్ మై షోని కనుక చూద్దాం. బుక్ మై షో. సో బుక్ మై షోని కనుక చూస్తే మనకి కలెక్షన్స్ అంటే మనం బుక్ చేసుకున్న టికెట్స్ మనకు లభించవు. ఎక్కడ? చిరంజీవి సినిమాకి. బుక్ మై షో చూద్దాం. సో ఇక్కడ చూడండి బుక్ మై షో మూవీ. ఇక్కడ చూడండి మనశంకర వరప్రసాద్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి బుక్ మై షో చూడండి. బుక్ మై షోలో ఇక్కడ ఎల్లో ఉంది. సో ఇక్కడ ఇది పరిస్థితి ఈ థియేటర్లో. బుక్ మై షోలో ఇవాళ పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఇది. అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అంటే ఎల్లోలో ఫాస్ట్ ఫిల్లింగ్ చూపిస్తున్నారు. అవైలబుల్ అయితే గ్రీన్. ఎక్కడ కూడా మీకు గ్రీన్ ఉండదు. చూడండి ఏ థియేటర్లో కూడా మీకు గ్రీన్ ఉండదు. ఇక్కడ ఒకసారి గ్రీన్ ఉంది. ఇక్కడ 11:50 PM టివోలి సికింద్రాబాద్లో అదొక్కటే ఉంది. ఇక్కడ ఒక థియేటర్లో ఉంది. సినీ పోలీస్ సుధా సినిమాస్ హైదరాబాద్. ఒక 3 థియేటర్లో కనిపిస్తున్నాయి. ఇదిగో 4వ థియేటర్ సంతోష్ ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ థియేటర్ ఆదిలాబాద్. 4-5 థియేటర్లో మాత్రమే కనిపిస్తున్నాయి. మనం మిగతా సినిమాలు చూద్దాం. మిగతా సినిమాలు చూస్తే అనగనగా ఒకరోజు చూద్దాం. అనగనగా ఒకరోజు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్ని ఎల్లో కనిపిస్తున్నాయి. సో అనగనగా ఒకరోజు ఇక్కడ చూడండి PVR 2 థియేటర్లో కనపడుతుంది. 2 షోల్లో 10:50 షోల్లో మాత్రం కనపడుతున్నాయి. అనగనగా ఒకరోజు PVR సినిమా మాల్ పంజాగుట్ట. సో ఇది కూడా ఎక్కడ ఒక సుమారుగా 4-5 థియేటర్లు. ఇది కూడా ఫుల్ అయింది. అంటే ఇది కూడా నీకు థియేటర్కల్ రన్ చాలా అనగనగా ఒక రోజుకి బాగుంది. ఇక నెక్స్ట్ సినిమా చూద్దాం. ఏముంది? నారి నారి నడుమ మురారి. ఇక్కడ చూడండి ప్రసాద్ మల్టీప్లెక్స్ ఇదొకటి ఖాళీ ఉంది. ఇక GSM మాల్ ఇదొకటి ఖాళీ ఉంది. సో ఇది కొంచెం ఖాళీలో ఉంది. ఒక 10 థియేటర్లో 10 థియేటర్ల వరకు ఖాళీ ఉంది. ఇది నారి నారి నడుమ మురారి. ఇది 10 థియేటర్ల వరకు ఖాళీ ఉంది. ఇక భర్త మహాశైలికి చూద్దాం.
భక్త మహాశైలికి థియేటర్లు బాగా ఖాళీ ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ ఖాళీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ చూపిస్తున్నారు చూడండి, అన్నిటికంటే ఎక్కువ భక్త మహాశైలికే ఖాళీ ఉంది. సో అనగనగా ఒక రోజు కానీ ఒక రాజు, అనగనగా ఒక రాజుకి కానీ, లేదా నారి నారి నడుమ మురారికి కానీ, లేదా మనశంకర వరప్రసాద్కి కానీ థియేటర్లు ఖాళీ లేవు. దాదాపుగా ఏదో ఒక 4-5 అంతే షోలకి, 4-5 షోలకు ఖాళీ ఉన్నాయి. మీకు ఇప్పుడు భక్త మహాశైలికి మాత్రమే ఖాళీగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే పబ్లిసిటీలో వీళ్ళు వెనకబడ్డారు. ఎందుకంటే థియేటర్కి సంబంధించి బాగానే ఉంది, సినిమా బాగుంది, కానీ దీని మీద నెగిటివ్ క్యాంపెయిన్ అనేది బాగా చేశారు. నెగిటివ్ క్యాంపెయిన్ ఫుల్గా చేశారు. అది ఎవరు చేశారు ఏంటి అనేది చర్చ జరుగుతుంది ఇప్పుడు. సో నెగిటివ్ క్యాంపెయిన్ కారణంగా భక్త మహాశైలికి అనేది, నిజంగా భక్త మహాశైలికి కనుక మంచి పబ్లిసిటీ ఇచ్చింటే ఆ సినిమా హిట్ టాక్, యాక్చువల్గా హిట్, ఆ హిట్కి దగ్గర విధంగా పబ్లిసిటీ కనుక ఇచ్చినట్టయితే కనుక డెఫినెట్గా మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ తగ్గిపోయి ఉండేవి. మిగతా మీరు శర్వానందది కానీ, లేదంటే పోలిశెట్టిది కానీ, ఇవి పెద్దగా అంటే లో బడ్జెట్ సినిమాలు కాబట్టి వీటి ఎఫెక్ట్ పెద్దగా చిరంజీవి సినిమా మీద ఉంది. ఈ సినిమా మాత్రమే ఉంటుంది, మాస్ మహారాజా సినిమా రవితేజ మాత్రమే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కానీ దానికి బాగా బ్యాడ్ ట్యాక్ తీసుకొచ్చారు వ్యూహాత్మకంగా కొంతమంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక కలెక్షన్స్ చూద్దాం ఈ సినిమాలకి. ఇక్కడ నవీన్ పోలిశెట్టి చూడండి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా, దీనికి మొదటి రోజు వరల్డ్ వైడ్ 11 కోట్లు వచ్చింది. ఇది లో బడ్జెట్ సినిమా. మరి మనశంకర వరప్రసాద్తో పోల్చుకుంటే, దాని పెట్టుబడితో పోల్చుకుంటే, దీనికి పెట్టుబడికి దీనికి వచ్చినటువంటి కలెక్షన్స్ చూసుకుంటే ఇది టాప్ కలెక్షన్స్. మొదటి రోజు ప్రపంచవ్యాప్త షేర్ వచ్చేసి 8 కోట్లు, తెలుగు రాష్ట్రాల గ్రాస్ వచ్చేసి 8.8 కోట్లు, అంటే ఓవర్సీస్ షేర్ వచ్చేసి 2.45 కోట్లు. ఇది నవీన్ పోలిశెట్టి, ఏంది అనగనగా ఒక రాజు, నిన్న రిలీజ్ అయింది. ఇక రవితేజ వసూలు చూద్దాం. రవితేజ మొదటి రోజు 2.6 క్రోర్స్ మొదటి రోజు. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 4 కోట్ల నుంచి 5 కోట్లు. 2 రోజులు మొత్తం వచ్చేసి 3.6 కోట్లు. 2 రోజులు మొత్తం వచ్చేసి వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 7 కోట్లు. అంటే ఇది అదే చెప్పాను కదా, పబ్లిసిటీలో వెనకబడింది. కావాలని ఆ సినిమా మీద మీకు దరిదాపుల్లో కూడా కాంపిటీషన్ రాకుండా విస్తృతమైనటువంటి నెగిటివ్ ప్రచారం జరిగింది అనేది టాలీవుడ్లో వినిపిస్తుంది. ఇక నారి నారి నడుమ మురారి, దీనికి నందమూరి బాలకృష్ణ క్లాప్ కొట్టారు ఈయన. సో దీనికి మొదటి రోజు వసూళ్లు 6.6 కోట్లు, పరిమిత షోలకే థియేటర్లు లభించాయి. రెండో రోజు అంచనా దీని వసూళ్లు 1.3, 2 రోజుల్లో సుమారుగా 1.6 కోట్లు నెట్ వసూలు చేస్తుందని చెప్పి అంటున్నారు. సో దానికి హిట్ టాక్ వచ్చింది. సో ఇది పరిస్థితి, ఇది సినిమాల పరిస్థితి. ఎందుకంటే రవితేజ సినిమా మీద ఒక కుట్ర జరిగింది అనేది వాళ్ళ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే రవితేజ సినిమా కనుక థియేట్రికల్ రన్ స్పీడ్ అయితే ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే వాళ్ళు కూడా చాలా బిజినెస్, ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అభిమానులు అనేక మంది ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు ఇవాళ ఏ ప్లాట్ఫామ్ని మీరు ఓపెన్ చేసినా కానీ మనశంకర్ వరప్రసాద్ పబ్లిసిటీ, ప్రమోషన్స్, అలాగే మౌత్ టాక్ ఇవన్నీ వినిపిస్తాయి. ఆ దెబ్బకి రవితేజ నటించినటువంటి భక్త మహాశైలికి ఒకవేళ హిట్ అయినప్పటికి కూడా, హిట్ సినిమా అయినప్పటికి కూడా దానికి తగిన విధంగా కలెక్షన్స్ అయితే రావట్లేదు. దీనికి గల కారణం ఏంటి, నిజంగా ఆ సినిమా మీద కుట్ర పడినారా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.